హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జాను విడాకుల నోటీసు జయనందన్ మొహం మీద విసిరి కొట్టి రెండమ్మ వెళ్దాం అని చెప్పి శ్రీనివాసరావు లక్ష్మిని ఇంట్లోకి తీసుకొని వెళ్తూ ఉండగా జాను, ఇదే నీ ఆఖరి నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా విను అని జయనందన్ పాకెట్లో నుంచి గన్ను బయటికి తీస్తాడు. జానుకి గన్ను గురిపెడతాడు. జాను, నీ నిర్ణయం ఏంటో నువ్వు చెప్పావు కదా, నా నిర్ణయం కూడా విను, ఇదే ఆఖరి రోజు అని జయనందన్ అంటూ ఉంటాడు. షూట్ చేస్తారా, చంపేస్తారా, చంపేయండి, షూట్ చేయండి అని జాను గన్నుకి ఎదురుగా వెళ్ళి నుంచుంటూ ఉంటుంది. అమ్మ జాను, వాడు దుర్మార్గుడు, వాడు మూర్ఖుడు, షూట్ చైనా చేసేస్తాడమ్మా, లోపలికి వెళ్దాం పదా అని శ్రీనివాసరావు లక్ష్మి జానుని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంకా లోపలికి వెళ్ళగానే జయనందన్ గన్ను తీసుకొని తన గుండెకు గురిపెట్టుకొని గన్ షూట్ చేస్తాడు. ఇక దాంతో జయనందన్ గుండెల్లో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. గన్ షూట్ అయిన సౌండ్ జాను వాళ్ళకు వినిపించి జాను వాళ్ళు పరిగెత్తుకుంటూ బయటికి వస్తారు. జై సార్ అని చెప్పి వైకుంఠం గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక జాను వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి జయనందన్ని చూసి షాక్ అవుతారు. ఏమండి, త్వరగా రండి, బాబుని హాస్పిటల్కు తీసుకెళ్దాం అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక జాను తన భుజాల మీద జయనందన్ చేతులు వేసి ఆటో దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది. లక్ష్మి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి క్లాత్ తీసుకొచ్చి జయనందన్ గుండె నుంచి కారుతున్న రక్తానికి అడ్డుగా క్లాత్ని పెడుతూ ఉంటుంది. ఏమండి, త్వరగా పోనివ్వండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక జాను షాక్లోనే ఉంటుంది. ఇక శ్రీనివాసరావు ఆటో డ్రైవ్ చేస్తూ కంగారు పడుతూ ఉంటాడు. ఇక జయనందన్ జాను మొహం వైపు లక్ష్మి మొహం వైపు చూస్తూ ఉంటాడు. లక్ష్మి మాత్రం బాబు కళ్ళు ముయ్యకు, బాబు కళ్ళు ముయ్యకు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక అలా కాసేపటికి జయనందన్ స్పృహ కోల్పోతాడు. ఏమండి, బాబు స్పృహ కోల్పోయాడండి, నాకు చాలా భయంగా ఉంది, త్వరగా పోనివ్వండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. స్పీడ్గానే వెళ్తున్నాను కదా లక్ష్మి అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. జయనందన్ని చూసి జాను ఏడుస్తూ ఉంటుంది. అమ్మ జాను, బాబు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదమ్మా అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి వాళ్ళు ఇంటికి వస్తారు. విశాలాక్షి రూమ్లోకి వెళ్ళగానే సిద్ధు కూడా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. తులసి కిచెన్లోకి వెళ్ళబోతూ ఉండగా తులసి అని బసవరాజు కోపంగా పిలుస్తూ ఉంటాడు. ఏంటి మోయ అని తులసి అడుగుతూ ఉంటుంది. నువ్వు చేసిందేమీ బాలేదు అని బసవరాజు అంటూ ఉంటాడు. నేనేం చేశాను మోయ అని తులసి అడుగుతూ ఉంటుంది. ఇంటికి పంపించిన పెన్షన్ డబ్బు నా పర్మిషన్ లేకుండా తిరిగి ఎందుకు తీసుకొచ్చావు తులసి అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. మోయ, అది పేద ప్రజలది, వాళ్ళ డబ్బు మనం ఉంచుకోవడం ఏంటి మోయ అని తులసి అంటూ ఉంటుంది. నువ్వు నీతులు చెప్తే నేను తెలుసుకునే పరిస్థితిలో లేను తులసి అని బసవరాజు అంటూ ఉంటాడు. అప్పుడే నీలంబరి బయటికి వచ్చి బసవా ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పిఏకిచ్చి పెన్షన్ డబ్బు పంపించాను కదమ్మా, ఆ పెన్షన్ డబ్బుని తీసుకొచ్చి అర్హులైన ప్రజలకు తులసి పెన్షన్ అందజేసిందమ్మా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఆ డబ్బు నీకెక్కడ దొరికిందే అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. మావయ్య పెన్షన్ డబ్బుని దొంగచాటుగా ఇంటికి పంపించడం, ఆ పియ్య తీసుకొచ్చి మీకివ్వటం, మీరు బీరువాలో పెట్టడం అంతా చూశాను బామ్మగారు, అందుకే ఆ డబ్బు ఎవరికి దక్కాలో వాళ్ళకి దక్కేలా చేశాను అని తులసి చెప్తూ ఉంటుంది. నీకెంత ధైర్యం, మా పర్మిషన్ లేకుండా మా కబోర్డ్లో ఉన్న డబ్బు తీసుకుంటావా అని నీలాంబరి అంటూ ఉంటుంది. అది మీ డబ్బు కాదు, పేద ప్రజల డబ్బు, వాళ్ళ డబ్బు తింటే మనం సుఖంగా ఉండలేం బామ్మ అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. నన్నే ఎదిరించి మాట్లాడతావానే అని నీలాంబరి తులసిని కొట్టబోతూ ఉండగా సిద్ధు వచ్చి నీలాంబరి చేతిని గట్టిగా పట్టుకుంటాడు. తులసి ఏం తప్పు చేసిందని తులసిని కొట్టబోతున్నావు బామ్మ అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. రే సిద్ధు, దీన్ని కొట్టడం కాదురా, చంపేయాలి. మీ నాన్న ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి ఇంటికి పంపిస్తే ఆ డబ్బు తీసుకొచ్చి పెన్షన్లు ఇచ్చిందంట తులసి అని చెప్పి నీలాంబరి చెప్తూ ఉంటుంది. నాన్న, మీరు కష్టపడి సంపాదించారా, ఎక్కడి నుంచి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. అవన్నీ నీకెందుకురా అని బసవరాజు అంటూ ఉంటాడు. మీరు ఎక్కడి నుంచి సంపాదించారో చెప్పమంటారా నాన్న, అర్హులైన పేద ప్రజల పొట్టలు కొట్టి సంపాదించారు కదా నాన్న అని సిద్ధు అంటూ ఉంటాడు. రే సిద్ధు, ఏంట్రా నోర్లేస్తుంది అని బసవరాజు అంటూ ఉంటాడు. నాన్న, పేద ప్రజల డబ్బు తిని ఏం బాగుపడతాం నాన్న, ఆ డబ్బు తులసి తీసుకొచ్చి ఇచ్చి ఉండకపోతే అమ్మకి వచ్చిన ఎమ్మెల్యే పదవి పోయేది, అమ్మని అందరూ తిట్టుకునేవాళ్ళు, అసహించుకునేవాళ్ళు. తులసి ఒక రకంగా చెప్పాలంటే మన ఇంటి పరువుని కాపాడింది నాన్న అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు.
కాపాడిందిరా, కానీ నేను సంపాదించుకున్న డబ్బుని పోగొట్టింది కదా అని బసవరాజు అంటూ ఉంటాడు. మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఒక్క రూపాయి కూడా నేను తీసుకొని మోయా, అది పేద ప్రజలది, ఎవరికి దక్కాలో వాళ్ళకి దక్కేలా చేశాను. మీరు ఇలాంటి పనులు చేస్తే మన కుటుంబ పరువు పోతుంది, మీరు అది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అని తులసి అంటూ ఉంటుంది. తులసి బామ్మకి నాన్నకి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు, పద వెళ్దాం అని సిద్ధు తులసిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు జాను వాళ్ళు జైనందని తీసుకొని హాస్పిటల్కు వస్తారు. డాక్టర్ డాక్టర్ అని చెప్పి జాను పిలుస్తూ ఉంటుంది. డాక్టర్ బయటికి వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. గన్ను తీసుకొని షూట్ చేసుకున్నారు అని జాను చెప్తూ ఉంటుంది. షూట్ చేసుకున్నారా, ఇతనికి మీరేమవుతారు అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు. ఆయన నా భర్త అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. డాక్టర్ ఎలాగైనా సరే జై సార్ని కాపాడండి అని జాను చెప్తూ ఉంటుంది. ఇక డాక్టర్ జైనందన్ పల్స్ పట్టుకొని చెక్ చేసి హీ ఈజ్ నో మోర్ అని చెప్పి చెప్తూ ఉంటారు. డాక్టర్ అని జాను షాకింగ్గా అంటూ ఉంటుంది. అవును, ఇతను ఆల్రెడీ చనిపోయాడు అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఇక జాను అక్కడికక్కడే కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. జాను ఇలా జరిగిందేంటమ్మా అని లక్ష్మి అంటూ ఉంటుంది. జై సార్ మొండి వాళ్ళు మూర్ఖుడు అనుకున్నామే కానీ ప్రాణాన్ని ఇంత ఈజీగా తీసుకుంటారని అసలు అనుకోలేదమ్మా అని జాను ఏడుస్తూ ఉంటుంది. జై సార్ చచ్చిపోరమ్మా, జై సార్ నన్ను వదిలి ఎక్కడికి పోరు, జై సార్ లేవండి సార్, కళ్ళు తెరవండి సార్ అని చెప్పి జాను ఏడుస్తూ ఉంటుంది. మేడం చెప్పేది అర్థం కావట్లేదా, అతను చనిపోయాడు మేడం అని డాక్టర్లు చెప్తూ ఉంటారు. లేదు, మా జై సార్ చనిపోరు, జై సార్ బ్రతికే ఉంటారు, జై సార్ నన్ను వదిలి వెళ్ళిపోరు, జై సార్కి నేనంటే అంత ఇష్టం అని చెప్పి జాను ఏడుస్తూ ఉంటుంది. అమ్మ జాను ఏడవకమ్మా ఏడవకు అని చెప్పి శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు తులసి వాళ్ళు రూమ్లోకి వెళ్ళగానే తులసి, నాన్న బామ్మ మాటలను పట్టించుకోకు, ఈరోజు మనం ఇంకా పరువుగా నిలబడ్డామన్నా అమ్మకు ఎమ్మెల్యే సీటు దక్కిందన్నా దానికి కారణం నువ్వే అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. సరే అండి, నేను ఆ విషయం గురించి ఆలోచించట్లేదు అని తులసి చెప్తూ ఉంటుంది. మరి ఇంకే విషయం గురించి ఆలోచిస్తున్నావు తులసి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. అన్నయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు కదండి అని తులసి అంటూ ఉంటే, రిలీజ్ చేశారని చెప్పారు కదా తులసి, ఆ రోజు నువ్వు మీ అన్నయ్యకు ఫోన్ చేసి కూడా మాట్లాడావు అని సిద్ధు అంటూ ఉంటాడు. అన్నయ్య వెనుక ఏదో కుట్ర జరుగుతుందండి, అన్నయ్యను పోలీసులు వదిలిపెట్టినట్టు అందరి ముందు వదిలిపెట్టారు, కానీ అన్నయ్యను ఎక్కడో బంధించారని నా మనసు చెప్తుంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. తులసి లేనిపోని అనుమానాలు పెట్టుకోకు అని సిద్ధు అంటూ ఉంటాడు. లేదండి, పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక ఖైదీ అన్నయ్యకు పోలీస్ వాళ్ళు డబ్బులు ఇచ్చారని సంతకం పెట్టించుకున్నారని ఎవరో కానిస్టేబుల్ వచ్చి అన్నయ్యను తీసుకెళ్లారని చెప్పాడు. అన్నయ్యను రిలీజ్ చేస్తే కానిస్టేబుల్ వచ్చి తీసుకెళ్లటం ఏంటండి అని తులసి అంటూ ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమా తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు. అవునండి, అన్నయ్య ఇంటికి కూడా వెళ్ళలేదంట, అన్నయ్య గురించి కంగారు పడుతున్న సమయంలో నిన్న అన్నయ్య కీర్తి వదినకు ఫోన్ చేశాడు, తన ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్పుకు వెళ్ళాను, 10 రోజుల వరకు రాను అని చెప్పాడు. ఇదంతా వింటుంటే అన్నయ్య వెనుక ఏదో జరుగుతుందనిపిస్తుందండి అని తులసి చెప్తూ ఉంటుంది. మై డియర్ తులసి, ఎంతసేపటికి రాజకీయాలు చేజింగ్లు ఇవేనా, ఈ భర్త గురించి కూడా కాస్త ఆలోచిస్తారా అని సిద్ధు అంటూ ఉంటాడు. అప్పుడే విశాలాక్షి వస్తుంది. అవును తులసి, నువ్వు ఈ మధ్య రాజకీయాల్లో పడి సిద్ధుని అసలు పట్టించుకోవట్లేదు, ఈరోజు ఖుషిని నా దగ్గర పడుకోబెట్టుకుంటాను అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అమ్మ కూడా పర్మిషన్ ఇచ్చేసింది తులసి, ఇక ఈరోజు నైటు మన ఇద్దరం జాగారం చేసేద్దామా అని సిద్ధు అంటూ ఉంటాడు. దాంతో తులసి సిగ్గుపడుతూ పక్కకు వెళ్తుంది. ఇదంతా సిగ్గే అని సిద్ధు అంటూ ఉంటాడు. పోండండి అని తులసి పక్కకు వెళ్ళి దాక్కుంటుంది. రా తులసి, ఈరోజు మనల్ని ఆపేవాళ్లే లేరు అని సిద్ధు అంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.